Hello learners, welcome back to our channel Origin of Success. ఓకేనండి, లాస్ట్ 1 వీక్ ఒక స్మాల్ వర్క్ వల్ల వీడియోస్ అనేది చేయలేకపోయాము. సో ఇప్పటి నుంచి మనము డైలీ బేసిస్లో మనం వీడియోస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో లాస్ట్ వీడియోలో అంటే మనం లాస్ట్ క్లాస్లో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండ్ 6th ఎడిషన్లో ఏవైతే యాడ్ చేశారో ఆ టాపిక్స్ గురించి తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి తెలుసుకోవాల్సి ఉంది. సో అక్కడ నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే మనము ఆ చాప్టర్ని స్టాప్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏంటి అంటే 6th ఎడిషన్లో కొత్త 6 చాప్టర్స్ అనేవి యాడ్ చేశారు కదా, సో వాటిని డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. ఓకేనా? సో ఇక్కడ 6 చాప్టర్స్ యాడ్ చేశారు కదా, అవేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి? చాప్టర్ నెంబర్ 46 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, వస్తు సేవల పన్ను యొక్క మండలి లేదా కౌన్సిల్ అని అంటారనమాట. చాప్టర్ నెంబర్ 49 నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, జాతీయ వెనుకబడిన కులాల కమిషన్. చాప్టర్ నెంబర్ 62 నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ దర్యాప్తు సంస్థ. చాప్టర్ నెంబర్ 63 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. చాప్టర్ నెంబర్ 70 రోల్ ఆఫ్ రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీల యొక్క పాత్ర. చాప్టర్ నెంబర్ 75 కోయిలేషన్ గవర్నమెంట్. ఓకే, అంటే సంకీర్ణ ప్రభుత్వం. సో మనకి రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్, సో ఇవాళ మనము చాప్టర్ నెంబర్ 46 ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకేనా? ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి 2017 నుంచి ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. ఏ ఎగ్జామ్ చూసినా, ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ చూసినా కూడా 1 క్వశ్చన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తూనే ఉంది. ఓకేనా? సో ఈ చాప్టర్లో మనం పర్ఫెక్ట్ అయితే కనుక 1 or 2 మార్క్స్ అనేది మనము గెయిన్ చేయొచ్చు అనమాట. ఇంకా మనము ఎకానమీ పరంగా చూసుకుంటే అక్కడ ఒక 3-4 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి మనకి చాప్టర్ నెంబర్ 46 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, అంటే వస్తు సేవల పన్ను యొక్క మండలి లేదా కౌన్సిల్ అని అంటాం కదా. సో జిఎస్టీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఉందండి. సో అవంతా కూడా మీరు ఎక్కడ అని తెలుసుకుంటారంటే ఎకానమీలో గవర్నమెంట్ రెవెన్యూ కింద ట్యాక్సెస్ అని వస్తుంది, అక్కడ మీరు తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ అవన్నీ మనము స్కిప్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఎక్కువ అవుతుందన్నమాట. సో అవంతా కూడా ఇక్కడ మనకి అవసరం లేదు, మీరు ఎకానమీలో నేర్చుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి మనకి జస్ట్ జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్పారు కాబట్టి దాని గురించి మాత్రమే తెలుసుకుందాం. సో ఇక్కడ మనము ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ హెడింగ్ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కౌన్సిల్, కౌన్సిల్ యొక్క ఏర్పాటు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 అనే సవరణ అనేది మన దేశంలో ఒక కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అది జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్, వస్తు సేవల పన్ను. ఓకేనా? సో ఈ జిఎస్టీని మన దేశంలో సమర్థవంతంగా అమలు పరచడానికి అంటే నిర్వహించడానికి కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఒక సమన్వయం మరియు సహకారం అనేది ఉండాలి, అంటే కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఉండాలన్నమాట. అయితే ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అవ్వడానికి ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చేసిందంటే ఒక జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందనమాట. ఓకే, ఏంటి జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన రాజ్యాంగంలో ఒక కొత్త ఆర్టికల్ అనేది వచ్చిందనమాట. ఏంటి, 279A అనే ఆర్టికల్ను చేర్చడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే ఒక ఉత్తర్వు ద్వారా రాష్ట్రపతి జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ అంటే ఈ ఆర్టికల్ ప్రకారంగా 2016లో రాష్ట్రపతి జిఎస్టీ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు
2016లో ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేశారంటే ఎగ్జాక్ట్ డేట్ అడిగినప్పుడు అప్పుడు చెప్పండి. 15 సెప్టెంబర్ 2016న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. ఆ రోజు నుండి 60 రోజుల లోపల జిఎస్టీ ట్యాక్స్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ యొక్క సచివాలయం కనుక చూస్తే న్యూఢిల్లీలో ఉందండి. ఓకే, ద సెక్రటేరియట్ ఆఫ్ ద కౌన్సిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. ఓకేనా. సో ఇదనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో సెక్రటరీగా ఎవరుంటారంటే ద యూనియన్ రెవెన్యూ సెక్రటరీ యాక్ట్స్ యాజ్ ఏ ఎక్స్ అఫిషియో సెక్రటరీ టు ద కౌన్సిల్. ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఇప్పుడు ఈ సచివాలయం అనేది ఎక్కడ ఉంది అంటే జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించి సచివాలయం ఎక్కడ ఉంది అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్, తర్వాత విజన్ అండ్ మిషన్ ఆఫ్ ద కౌన్సిల్. ఓకేనా. సో ఫస్ట్ విజన్ ఏంటో చూద్దామా. టు ఎస్టాబ్లిష్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కౌన్సిల్. అంటే కౌన్సిల్ యొక్క పనితీరులో సహకార సమాఖ్య యొక్క అత్యున్నత ప్రమాణాలను స్థాపించడం. తర్వాత విచ్ ఈస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ఫెడరేషన్ బాడీ వెస్టెడ్ విత్ ద పవర్స్ టు టేక్ ఆల్ మేజర్ డెసిషన్స్ రిలేటింగ్ టు ద జిఎస్టీ. అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి అన్ని మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా కలిగినటువంటి మొదటి రాజ్యాంగ సమాఖ్య సంస్థ ఏది అంటే జిఎస్టీ కౌన్సిల్ అన్నమాట. అంటే కాన్స్టిట్యూషనల్ ఫెడరల్ బాడీ అని అంటారు. ఓకేనా. తర్వాత మిషన్ ఎవాల్వింగ్ బై ఏ ప్రాసెస్ ఆఫ్ వైడర్ కన్సల్టేషన్. అంటే విస్తృత సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఇది డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ జిఎస్టీ స్ట్రక్చర్ విచ్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డ్రివెన్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. అంటే ఇది సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్వహించబడుతుంది. ఓకే, సో ఇవ్వండి విజన్ అండ్ మిషన్కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? కాంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్. ద కౌన్సిల్ ఈజ్ ఏ జాయింట్ ఫోరం ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్. ఓకే, ఈ కౌన్సిల్ అనేది కేంద్రము మరియు రాష్ట్రాల యొక్క ఉమ్మడి వేదిక అనమాట. ఇందులో సభ్యులు ఈ క్రింది విధంగా ఉంటారు. సో ఫస్ట్ కనుక మనం చూస్తే ఏంటి, ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ చైర్పర్సన్. అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చైర్పర్సన్గా ఉంటారు. ఓకే, నెక్స్ట్, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఫైనాన్స్. అంటే ఇక్కడ వీళ్ళు సహాయ మంత్రిగా ఉంటారనమాట. నెక్స్ట్, ద మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ taxation or any other minister nominated by each state government. సో ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏంటి అంటే ఆయా రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ, తర్వాత పన్నుల వ్యవహారాలు చూసే మంత్రులు కానీ, ఆ రాష్ట్రం నామినేట్ చేసే ఇతర మంత్రులు కానీ ఇక్కడ సభ్యులుగా ఉంటారనమాట. ఓకే, తర్వాత ద మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్స్ ఫ్రమ్ ద స్టేట్స్ హ్యావ్ టు చూస్ వన్ అమాంగెస్ట్ దెమ్సెల్వ్స్ టు బీ ద వైస్ చైర్పర్సన్ ఆఫ్ ద కౌన్సిల్. అంటే వైస్ చైర్పర్సన్ను రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కౌన్సిల్ సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకోవాలన్నమాట. అదేవిధంగా వారు అతని పదవీ కాలాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, దే ఆల్సో కెన్ డిసైడెడ్ హిస్ టర్మ్. ఓకేనా. నెక్స్ట్, the union cabinet also decided to include the chairperson of the central board of excise and customs as permanent invitee to all proceedings of the council. అంటే సిబిఈసి ఉంది కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్. ఈ సిబిఈసి యొక్క చైర్మన్ను శాశ్వత ఆహ్వానితులుగా ఉండాలని కేంద్ర మంత్రివర్గం అనేది నిర్ణయించడం జరిగిందనమాట. కానీ వీళ్ళు శాశ్వత ఆహ్వానితులు అయినప్పటికీ వీళ్ళకి జిఎస్టీ కౌన్సిల్లో ఓటింగ్ రైట్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, నాన్ ఓటింగ్ అంటే ఓటింగ్ రైట్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ద కౌన్సిల్. అంటే కౌన్సిల్ యొక్క విధులు ఏంటో చూద్దామా.
ఇక్కడ జిఎస్టీకి సంబంధించి అన్ని నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ కౌన్సిల్ యొక్క మీటింగ్లో తీసుకోబడతాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ మీటింగ్కి కావలసినటువంటి కోరం ఎంతో చూద్దామా. సో 1/2 అనేది కోరం అనేది ఉండాలన్నమాట. ఈ కోరం అనేది ఏంటి అంటే మీటింగ్ని స్టార్ట్ చేయడానికి కనీస సభ్యులు అనేది ఉండాలన్నమాట. ఓకే, దానిని కోరం అని అంటారు. ఇక్కడ ఈ జిఎస్టీ కౌన్సిల్లో 1/2 ఆఫ్ ద మెంబర్స్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, మొత్తంలో హాఫ్ ఎంత, 50 కదా. ఆ 50 మెంబర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అంటే అటెండ్ అవ్వాలన్నమాట. అటెండ్ అయితేనే ఆ మీటింగ్ అనేది కమెన్స్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఎవ్రీ డెసిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఈజ్ టేకెన్ బై ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 3/4 ఆఫ్ ద వెయిటెడ్ ఓట్స్ ఆఫ్ ద మెంబర్స్ ఓట్ అండ్ ప్రెజెంట్ ఎట్ ద మీటింగ్. సో ఈ వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మనం ఈజీ వెళ్ళి చెప్పాలంటే ఈ మండలి అంటే జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు 3/4 మెజారిటీతో అమల్లోకి రావడం జరుగుతుందన్నమాట. అది ప్రజెంట్ అండ్ ఓట్ ఎట్ ద మీటింగ్. ఓకే, నెక్స్ట్, సో ద డెసిషన్ ఈజ్ టేకెన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారు అంటే 1/3 ఓట్లు కేంద్రానికి ఉంటే 2/3 ఓట్లు రాష్ట్రాలకి ఉంటాయన్నమాట. దీని ప్రకారంగా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, ఎనీ యాక్ట్ ఆర్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్ విల్ నాట్ బికెమ్ ఇన్వాలిడ్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్. సో ఇక్కడ చూడండి, నాట్ బికెమ్ ఇన్వాలిడ్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ అంటే ఈ సెంటెన్స్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఇది వ్యాలిడ్ అనేది అర్థమవుతుందన్నమాట. ఇన్వాలిడ్ అంటే ఏంటి, మనకి చెల్లదు అని మీనింగ్ వస్తుంది కదా. సో ఇక్కడ నాట్ ఇన్వాలిడ్ అని ఇచ్చారు కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా వ్యాలిడ్ అనేది అవుతుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కనుక మనకి ఎగ్జామ్లో వస్తే 1-2 సార్లు అనేది చదవాలన్నమాట. చదివి అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటో చూద్దామా. అంటే ఇక్కడ ఏంటి అంటే కౌన్సిల్ యొక్క ఏదైనా చర్య లేదా విచారణలు కింది విషయాల్లో చెల్లుబాటు అవుతాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటిది, ఎనీ వేకెన్సీ ఆర్ డిఫెక్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కౌన్సిల్ అంటే కౌన్సిల్ యొక్క నిర్మాణంలో ఖాళీ లేదా లోపం ఏర్పడినప్పుడు, లేదా కౌన్సిల్ సభ్యునిగా ఒక వ్యక్తిని నియమించడంలో ఏదైనా లోపం ఏర్పడినప్పుడు. థర్డ్ పాయింట్, ఎనీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద కౌన్సిల్ నాట్ ఎఫెక్టింగ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అంటే కౌన్సిల్ యొక్క ఏదైనా విధానపరమైనటువంటి అవకతవకలు కేసు యొక్క మెరిట్స్ని ప్రభావితం చేయలేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ద కౌన్సిల్. ఓకేనా, కౌన్సిల్ యొక్క విధులు చూద్దాం. అయితే ఇక్కడ ద కౌన్సిల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ రికమెండేషన్స్ టు ద సెంటర్ అండ్ స్టేట్స్ ఆన్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. ఇప్పుడు కేంద్రానికి మరియు రాష్ట్రాలకి ఈ కింద చెప్పబడినటువంటి విషయాల్లో జిఎస్టీ కౌన్సిల్ అనేది సిఫార్సు చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ద ట్యాక్సెస్, సెస్సెస్ అండ్ సర్చార్జెస్ లెవేడ్ బై ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అండ్ లోకల్ బాడీస్ దట్ వుడ్ గెట్ మ్యాచ్డ్ ఇన్ జిఎస్టీ అంటే ఏంటి, ఇప్పుడు విధిస్తున్నటువంటి అంటే రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక సంస్థలు కానీ విధిస్తున్నటువంటి సెస్సులు కానీ సర్చార్జీలు కానీ పన్నులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జిఎస్టీలో మెర్జ్ అవుతాయన్నమాట. అంటే జిఎస్టీలో విలీనం అవ్వడం జరుగుతుంది. తర్వాత ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ మే బీ సబ్జెక్టెడ్ టు జిఎస్టీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జిఎస్టీ అంటే కొన్ని వస్తు సేవలు జిఎస్టీ పరిధిలోకి వచ్చేవి ఉంటాయి, జిఎస్టీ నుంచి మినహాయింపు కలిగినటువంటి వస్తు సేవలు ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ మోడల్ జిఎస్టీ లాస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లెవీ, అపోర్షన్మెంట్ ఆఫ్ జిఎస్టీ లెవేడ్ ఆన్ సప్లైస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఇక్కడ ఏంటి, మోడల్ జిఎస్టీ చట్టాలు, లెవే సూత్రాలు అంటే లెవే అంటే విధించడం అన్నమాట. తర్వాత అపోర్షన్మెంట్ ఆఫ్ జిఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్. ఇక్కడ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటే ఏంటో చూద్దామా. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటే ఏం లేదండి, 2 డిఫరెంట్ స్టేట్స్ మధ్య ట్రేడ్ జరుగుతుంది కదా, అంటే వ్యాపారం చేసినప్పుడు
ఆ వ్యాపారాన్ని ఇంటర్ స్టేట్ ట్రేడ్ అని అంటామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణను తీసుకుంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగే ట్రేడ్ను ఇంటర్ స్టేట్ ట్రేడ్ అని అంటారు. ఇంకొకటి ఏంటి, ఇంట్రా స్టేట్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామనుకోండి, ఆంధ్రప్రదేశ్లోనే ట్రేడ్ చేస్తే దానిని ఇంట్రా స్టేట్ ట్రేడ్ అని అంటామన్నమాట. ఇక్కడ ఈ పాయింట్లో ఏం చెప్పడం జరుగుతుంది అంటే జిఎస్టి విభజన అనేది ఇంటర్ స్టేట్ ట్రేడ్లో ఈ విభజన అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అంటే సరఫరా స్థలాన్ని నియంత్రించే సూత్రాలు, అంటే ప్లేస్ ఆఫ్ సప్లైకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్. ఓకేనా. నెక్స్ట్, ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ టర్న్ ఓవర్ బిలో విచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మే బీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద జిఎస్టీ. అంటే ఒక పరిధి ఉంటుందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 లక్షలు దాటితే కనుక మీ టర్న్ ఓవర్ అంటే లాస్ట్ ఇయర్లో టర్న్ ఓవర్ కనుక మీది 10 లక్షల రూపాయలు కనుక దాటితే ఆ దాటిన అంటే ఇప్పుడు టర్న్ ఓవర్ దాటుతుంది కదా 10 లక్షలు ఆ పైన. సో అప్పుడు ఏమవుతుంది, ఆ గూడ్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ అన్నీ కూడా ట్యాక్సిబుల్ అవుతాయన్నమాట, అంటే ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ 10 లక్షల కన్నా టర్న్ ఓవర్ అనేది బిలో ఉంటే అప్పుడు జిఎస్టీ నుండి మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అర్థమైందా అండి ఈ పాయింట్. నెక్స్ట్, ద రేట్స్ ఇంక్లూడింగ్ ఫ్లోర్ రేట్స్ విత్ బ్యాండ్స్ ఆఫ్ జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ రేట్స్తో సహా ఫ్లోర్ రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫ్లోర్ రేట్స్ అంటే ఏంటి అంటే జిఎస్టీలో కాంపోజిషన్ స్కీమ్ కింద 1% ఆర్ 0% ఉంటాయి కదండి. ఆ 1% ఆర్ 0%ని ఇక్కడ మనము ఫ్లోర్ రేట్స్ అని అంటాము. ఓకేనా. సో మీరు ఈ పాయింట్స్ని కూడా మీరు ఎకానమీలో తెలుసుకుంటారండి. జస్ట్ మనకి అవార్డు వచ్చింది కదా అందుకని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, తర్వాత ఇక్కడ ఎనీ స్పెషల్ రేట్ ఆర్ రేట్స్ స్పెసిఫైడ్ పీరియడ్ టు రైజ్ అడిషనల్ రీసోర్సెస్ డ్యూరింగ్ ఎనీ నేషనల్ క్యాలమిటీ ఆర్ డిజాస్టర్. అంటే ఏంటి అంటే ఇప్పుడు విపత్తుల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పన్ను విధించి అడిషనల్ సోర్సెస్ని అంటే రీసోర్సెస్ని రైజ్ చేయొచ్చు అనమాట. అంటే అదనపు వనరులను సేకరించడానికి ప్రత్యేక రేట్లు అనేవి విధించవచ్చు. ఓకేనా. నెక్స్ట్, స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. అంటే ఈ స్టేట్స్కి కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్ ఉంది. ఇప్పుడు కాంపోజిషన్ స్కీము ఇక్కడ ఈ స్టేట్స్కి మాత్రం 75 లక్షలండి. ఈ 75 లక్షల టర్న్ ఓవర్ బిలో ఉంటే కనుక వీళ్ళు కాంపోజిషన్ స్కీమ్ని అవైల్ చేసుకోవచ్చు అనమాట. అంటే కాంపోజిషన్ స్కీమ్ని తీసుకోవచ్చు. అసలు ఈ కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటో చూద్దామా. ఈ కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏం లేదండి, ఓన్లీ ఒక 3 కేటగిరీస్ ఉంటాయండి. ఆ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే ఈ కాంపోజిషన్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ కాంపోజిషన్ స్కీమ్లో ఏంటి అంటే ట్యాక్స్ రేట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇంత 1%, 2%, 0% అని ఉంటుందన్నమాట. సో బెనిఫిటే కదా అలా ఉంటే. ఇప్పుడు మామూలుగా 18%, 28% అని కడుతున్నాం అనమాట. అయితే ఈ కాంపోజిషన్ స్కీమ్ ద్వారా 1%, 0%, 2% అలా అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ స్టేట్లో ఈ 75 లక్షల రూపాయలు ఈ 75 లక్షల రూపాయల టర్నోవర్ అనేది బిలో ఉంటే కనుక ఈ స్టేట్స్ వాళ్ళు ఆ స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ స్టేట్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఏ స్టేట్స్ అయితే ఉన్నాయో అవి 1.5 crores బిలో ఉంటే కాంపోజిషన్ స్కీమ్ని అవైల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. మామూలు స్టేట్స్కి అయితేనేమో 1.5 కోట్లు బిలో ఉంటే కాంపోజిషన్ స్కీమ్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ స్టేట్స్కి వచ్చేసరికి 75 లక్షలు బిలో ఉంటే కాంపోజిషన్ స్కీమ్ని అవైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి డిఫరెన్స్ అనమాట. ఓకే, అందుకే ఇక్కడ చెప్పారు చూడండి, ఏ స్పెషల్ ప్రొవిజన్. ఓకేనా.
సో నెక్స్ట్ ఏంటి, ఎనీ అదర్ మ్యాటర్ రిలేటింగ్ టు జిఎస్టీ యాజ్ ద కౌన్సిల్ మే బీ డిసైడెడ్. అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి ఏదైనా ఇతర విషయాలను కౌన్సిల్ అనేది నిర్ణయం తీసుకోబడుతుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద కౌన్సిల్. ఓకేనా. అంటే కౌన్సిల్ యొక్క ఇతర విధులు ఏంటో చూద్దాం. ఇంకా పైన చెప్పినవే కాకుండా ఈ క్రింది విధులు కూడా జిఎస్టీ కౌన్సిల్కి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ద కౌన్సిల్ షెల్ రికమెండెడ్ ద డేట్ ఆన్ విచ్ జిఎస్టీ మే బీ లెవీడ్ ఆన్ పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్. అంటే వీటి మీద జిఎస్టీ విధించే తేదీని జిఎస్టీ కౌన్సిల్ అనేది రికమెండ్ చేస్తుందన్నమాట, అంటే సిఫార్సు చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్, వెన్ దెర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ దేర్ ఇంప్లిమెంటేషన్స్, ద కౌన్సిల్ షెల్ ఎస్టాబ్లిష్ ఎ మెకానిజం టు అడ్జస్ట్ అపాన్ ద డిస్ప్యూట్. అంటే ఏంటి, ఎప్పుడైనా కౌన్సిల్కి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కానీ లేదా ఇంప్లిమెంటేషన్స్ కానీ ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఈ కౌన్సిల్ అనేది ఆ డిస్ప్యూట్ పైన జడ్జిమెంట్ ఇవ్వడం కోసము ఒక మెకానిజం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు డిస్ప్యూట్ అనేది, ఒక వివాదం అనేది కేంద్రానికి మరియు ఒకటి లేదా అంతకంటే రాష్ట్రాలకి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో సెకండ్ కేసులో ఏంటి, బిట్వీన్ ద సెంటర్ అండ్ ఎనీ స్టేట్ ఆర్ స్టేట్ ఆన్ వన్ సైడ్. అంటే ఇప్పుడు ఒకవైపు ఏమో కేంద్రము మరియు ఏదైనా ఒక రాష్ట్రము లేదా రాష్ట్రాల సమూహం అనేవి ఒకవైపు ఉంటే, మరొక వైపు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరొక వైపు ఉండడం జరుగుతుందన్నమాట. ఈ సందర్భంలో ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా థర్డ్ కేసు ఏంటి, బిట్వీన్ 2 ఆర్ మోర్ స్టేట్స్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నప్పుడు జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ అండి, నెక్స్ట్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. థర్డ్ పాయింట్ ఏంటి, ద కౌన్సిల్ హ్యాస్ టు రికమెండెడ్ కాంపెన్సేషన్ టు స్టేట్స్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ రైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. అంటే 5 సంవత్సరాల కాలానికి జిఎస్టీని ప్రవేశపెట్టినందున ఆదాయ నష్ట పరిహారాన్ని కౌన్సిల్ అనేది రాష్ట్రాలకు సిఫార్సు చేయాలన్నమాట. అయితే ఈ సిఫార్సుల ఆధారంగా పార్లమెంట్ పరిహారాన్ని నిర్ణయించడం జరుగుతుందన్నమాట. అయితే దీని ప్రకారంగా పార్లమెంటు 2017లో చట్టం చేయడం జరిగింది. ఓకేనా. సో ఇదండి మనకి జిఎస్టీ కౌన్సిల్ అనేది. సో ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో జాగ్రత్తగా ఒకసారి చదువుకోండి. సో ఇక్కడ మొత్తం ఈ 6 chapters అయిపోయిన తర్వాత పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో మాకు కూడా ఇక్కడ టైం అనేది లేదనమాట. ఓకే, పీడిఎఫ్ కుదిరితే ఇస్తానండి, లేకపోతే లేదు. ఓకేనా. గ్యారంటీ అని చెప్పలేం లేదు. ఓకే. సో జాగ్రత్తగా చదువుకోండి. మన వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి స్టాండర్డ్ బుక్కే మనకి తెలుగులో 4th edition వరకే ఉంది. సో అందులో మనకి చాలా డేటా అనేది చేంజ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకేనా. ఇప్పుడు నోటిఫికేషన్స్ గురించి ఆలోచించకండి. సో ఎప్పుడైనా రానివ్వండి, ఫస్ట్ మీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసారు అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళు, మీరు ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళే లోపల మీరు ఒక 60-70% అనేది సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో వన్స్ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత కూడా జస్ట్ మీకు లెసన్స్ అనేది వింటుంటే మీకు రివిజన్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇంకా మీరు మాకు ఇంకా లెసన్స్ కాలేదు కదా అనే క్వశ్చన్ అనేది రైజ్ అవ్వచ్చు అనమాట. సో ఎందుకంటే మనకి ఆన్లైన్లో నంబర్ ఆఫ్ సోర్సెస్ అనేవి ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు అనమాట. సో మైండ్ ఉంటే మనకి ఏదైనా చేయొచ్చు. ఓకేనా. సో ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మీరు కనుక మన ఛానల్కి న్యూగా విజిట్ అయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.